ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నిత్యము మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే మరి ఈ దిన వాక్యాన్ని చదువుకుందాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండ గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి తిని నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక మంచి మాటతో అబ్రహాముతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అబ్రహాముతో ఎన్నోసార్లు దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతూ తన స్వరముతో అబ్రహామును మరి దర్శించి, అబ్రహామా, నీ ఇంటిని, నీ తండ్రి ఇంటిని, మరి నీ దేశమును విడిచి రమ్మని దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము తన సొంత ఇంటిని, ప్రాంతాన్ని, దేశాన్ని విడిచి దేవుణ్ణి వెంబడించిన వానిగా మనకు తెలుసు కదండి. అయితే అబ్రహాముగా ఉన్నప్పుడు ఆయన నిబంధన చేస్తూ ఉన్నాడు. దేవుడే అబ్రహాముతో ఎన్నోసార్లు నిబంధన చేస్తూ ఉన్నాడు. నిబంధన అనగా ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఒక ప్రమాణము, ఒక ఖచ్చితమైన మరి ప్రమాణముగా మనం దాన్ని గుర్తించవచ్చు. అయితే అబ్రహామును పిలిచినది మొదలుకొని ఎన్నోసార్లు అబ్రహాముతో నిబంధన చేస్తూ నడిపించినట్లుగా మనకు తెలుసు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. అందుకే అబ్రహాము తన దేశాన్ని విడిచిపెట్టడానికి ఎంత మాత్రం ఆలోచన చేయలేదండి. అబ్రహాము తన స్వజనులు విడిచిపెట్టడానికి ఎంత మాత్రము ఆలోచన చేయలే. ఎందుకంటే దేవుడే సెలవిస్తూ ఉన్నాడు, అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని సెలవిస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు నేను సర్వశక్తి కలిగిన వాడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అని మాట్లాడినట్లుగా మనకు తెలుసు. అయితే ఈ 17వ అధ్యాయంలో కూడా దేవుడు అబ్రహాముతో ఒక ప్రత్యేకమైన నిబంధన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి తిని నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను అని అతనితో చెప్పాను. హల్లెలూయా. మరి ఒక మారి ప్రమాణం చేస్తున్నాడు. దేని విషయంలో ప్రమాణం చేస్తూ ఉన్నాడంటే, నీకు నాకు ఒక మధ్య ప్రమాణం చేస్తున్నాను, నిబంధన చేస్తూ ఉన్నాను. ఆ నిబంధన ఏంటంటే, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనండి. అభివృద్ధి అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అభివృద్ధిని కోరుకొని వారు ఉండరు కదా. అభివృద్ధి అంటే ఎవరికి నచ్చకుండా ఉండదు కదా. అభివృద్ధి అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఏదైనా ప్రార్థన చేయమని మనం అడిగినప్పుడు వారు చేసే ప్రార్థనే మొదలుపెట్టే ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభువా మమ్మల్ని దీవించు, మమ్మల్ని అభివృద్ధిపరచు, మమ్మల్ని విస్తరింప చేయమని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయకుండా ఉండలేమండి. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, ఖచ్చితంగా అభివృద్ధి పరచువాడు. హల్లెలూయా. అందుకే అబ్రహాముతో ప్రమాణం చేస్తూ ఉన్నాడు. అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. 17వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా ఈ మాట పలుకుతూ ఉంటాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా నీ ఉండుము అని సెలవిస్తూ ఉన్నాడు. నిజమేనండి. ఎవరైతే నిందారహితులుగా ఉంటారో, దేవునికి ఇష్టమైన బిడలుగా ఉంటారో, ఇష్టమైన నడవడిక నడుస్తారో, దేవుని మెచ్చుకునే భక్తి చేస్తారో, అట్టి వారిని దేవుడు ఖచ్చితంగా అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. అభివృద్ధి నీకు కావాలనుకుంటే దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేశాడు కదా. ఏమంటున్నాడంటే, అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. ఎవరిని? అబ్రహామును అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. అందుకే నీవు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడతా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! పిలిచిన దేవుడు ఒంటరిగా పిలిచాడు. అబ్రహామును ఒంటరిగా పిలిచాడు. పిలిచిన వాడు విడిచిపెట్టక ఎంత గొప్ప వాగ్దానాన్ని నెరవేర్చాడు అబ్రహాము జీవితంలో. ఎలా నెరవేర్చబడింది? ఈరోజు ప్రతి క్రైస్తవులు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క వ్యక్తి అబ్రహాము కుమార్తెలుగా పిలువబడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎంత గొప్ప అభివృద్ధి దేవుడు అబ్రహాము జీవితంలో చేశాడు కదండి. అందుకే దేవుని ఎడల మనం కూడా అబ్రహాము వలె నమ్మకం కలిగిన వారమై ఉంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఏ అభివృద్ధిని నువ్వు ఆశపడుతూ ఉన్నావో, ఏ అభివృద్ధి
అభివృద్ధిని నువ్వు కోరుకుంటున్నావో, ఏ అభివృద్ధిలో మరి అది దైవ చిత్తానుసారమైన అభివృద్ధి అయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఆ అభివృద్ధిని కలుగు చేస్తాడు. అబ్రహామును పిలిచిన దేవుడు విడిచిపెట్టక ఆయనను విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఎంతో అభివృద్ధి పొందినవాడిగా అతను ఆస్తిలోను, అంతస్తులోను, పనివారిలోను, సమస్తములో మిక్కిలి ఉన్నతమైన స్థితి దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. నిజంగా అలాంటి అభివృద్ధి నీకు కావాలనుకుంటే, అబ్రహాము నమ్మిన దేవుణ్ణి, అబ్రహాము వెంబడించిన దేవుణ్ణి, అబ్రహాము లోబడిన దేవునికి నువ్వు లోబడినట్లయితే ఇట్లాంటి అభివృద్ధి, ఆశీర్వాదం నీ జీవితంలో ఖచ్చితంగా జరిగిద్ది. అందుకే అబ్రహాము వలె మనం కూడా నీతిమంతులుగా, నిందారహితులుగా నడుస్తూ దేవుని ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని పొందుకుంటూ ప్రభువులో మనం అంతకంతకు అభివృద్ధి మరి విస్తరింపబడుతూ దేవునిలో దీవించబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్.